శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉండి నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం 16th జూలై నుండి 31st జూలై 2025 15 రోజులు, జూలై 15 రోజులు ఎలా ఉండబోతుంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే దానికంటే ముందర ఏంటంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. 7075389589 అండి నా సెల్ నెంబరు. 7075389589. సరే అండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న జాతకాలు చెప్తున్నా కూడా మీకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇది కానీ ఏం లేవు. అంతేకాకుండా నేను మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఆది ఆస్ట్రాలజీ అని ఒకటి పెట్టారు వేరే వాళ్ళు ఎవరో. అది మాకు సంబంధమే లేదండి. నా ఆది ఆస్ట్రాలజీలోనే ఏ అంటే ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. దాన్ని చూసే మీరు నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు నా పెట్టుకుంటా ఉన్న వేరే వాళ్ళ నెంబర్లు మార్చేసుకొని నేను చూస్తున్నాను. అదేమీ లేదు, ఎవరు చేయరు. నా నెంబరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశి వారికి ఈ వారం మొత్తం బాగుంటుందండి. మీరు అనుకున్న సంబంధాలు వచ్చి తీరుతాయి. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, సప్తమంలో మాట్లాడుకుందాం. ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. రాహు ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా బాగుంటుంది. కొంతమంది వారితో తగాదాలు అవి రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో వృద్ధి కలగడము, అంతేకాకుండా గాయకులకు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళడము వాళ్ళ ప్రొఫెషన్ రీత్యా జరుగుతుంది. ఏదేమైనా శనీశ్వరుడు మీ ఒక్కడికి మాత్రం బాగా మంచి చేస్తాడండి. ఒక్కడికి మాత్రం కాదు, వృషభ రాశి వారికి అలాగే తులారాశి వారికి మీకు. ఎందుకంటే 3rd భావంలో ఉన్న శనీశ్వరుడు రెట్రోగ్రేషన్ ఉన్నప్పుడు చెడు చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయండి బాబు. అంతేకాకుండా 3, 6, 11 స్థానాలు శని కానీ కుజుడు కానీ అంటే మంచి చేయాలిగా, ఖచ్చితంగా మంచి చేయాలి. అదో పాయింట్. మీ రాశ్యాధిపతి అవ్వడం వల్ల మిమ్మల్ని చెడు చేస్తాడా మీకు, 3వ పాయింట్. కాబట్టి మంచే జరుగుతుంది. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, ఆయన శని భగవాను వల్ల మీరు దూర ప్రాంత ప్రయాణాలు కాకుండా ముందు దూర ప్రాంత ప్రయాణాలు తర్వాత చెప్పుకుందాం. దగ్గర ప్రాంత ప్రయాణాలు బాగా ఎక్కువ చేస్తారండి. కాకపోతే అంటే నీటి గండాలు ఉన్నాయి మీకు. ఎందుకంటే శనిని కుజుడు చూస్తాడు కాబట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు పడిపోతారు. అయితే మీ చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ వాళ్ళకి కూడా యాక్సిడెంట్స్ అవ్వడము, నడుస్తూ పడిపోవడము, లేకపోతే మెట్లు ఎక్కుతూ పడిపోవడము, దెబ్బలు తగలడము, చిన్న ఉదాహరణ చెప్తానండి. అవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయని కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, మీరు కూడా. తర్వాత ఇంకా చెప్పాలంటే పంచమ స్థానంలో కూడా మీకు శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. శుక్రుడు ప్రభావం వల్ల కూడా మీకు పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంతమందికి డెలివరీ అవ్వడం విషయంలో కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ విషయంలో కానీ డిలే అయిపోతుంది. డిలే అంటే ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఏదేమైనా మీ సంతానం వల్ల ఇబ్బందికరంగా ఏముండదో, చక్కగా బాగుంటారు. ముఖ్యంగా ఆడ సంతానం వల్ల మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్, ఆడపిల్లల వల్ల మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి అన్నీ ఒకటే. ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగుంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, కళ రంగంలో ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. ఏదైనా 6వ భావంలో శుక్రుడు గురుడు ఉన్నారండి. రవి కూడా మారిపోయాడు, 16వ తారీఖు మారిపోతాడు. ఏదేమైనా మీకు గురుడు వలన, 6వ భావంలో గురుడు వలన మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా శారీరక శ్రమ, అనారోగ్య సమస్యలు, చిన్న ఇబ్బందులు, అవన్నీ చిన్న సామాన్యంగా అందరికీ ఉండేవి మీకు ఇస్తూ ఉంటాడు. కానీ ఒక మంచి పాయింట్ ఏంటి తెలుసా అండి, సప్తమ స్థానంలో రఘుబుధులు మంచి చేస్తారా, చేసి తీరుతారు. కర్కాటక రాశిలో ఉన్నారు కదా. నేను ఒక చోట చదివానండి, సప్తమ స్థానంలో కానీ రఘుబుధులు అంటే చక్కటి రూపవతి అయినటువంటి భార్య లభించడము, అంటే మంచి అందమైన భర్త లభించడము, వివాహానంతరం వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అవడం అని నేను ఒక చోట చదివా. నిజంగా మీ జాతకంలో ఉండి అలాగా సప్తమాసాలు రఘుబుధులు అంటే జరగబోయేది అదే. అంతే ఇప్పుడు సప్తమాసాల్లో రవి బుధులు ఉన్నారు కాబట్టి చక్కటి భార్యాభర్తలు బాగుంటారని
మంచి వివాహాలు, మీకు అనుకున్న వివాహాలు జరుగుతాయని రవిబుధుల వల్ల చెప్పేచ్చు కదండి. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్గా డెవలప్ అయిపోతారు. కొంతమంది భాగస్వాములు కూడా చేర్చుకుంటారు. అంత బాగుందండి. కుజుడు మాత్రం బాగలేదండి మీకు. అంటే 28వ తారీఖు వరకు కూడా కుజుడు అష్టమంలో ఉండడం వల్ల మీకు కొద్దిగా కుజ దోషం సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఏదేమైనా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా కొద్దిగా చూసుకుని భాగ్యస్థానంలోకి 9th భావంలోకి కుజుడు వచ్చేసాడు. అలాగే కుజుడు వచ్చేసినా కూడా శనీశ్వరుడు చూస్తున్నాడు. భాగ్యాన్ని కుజుడు చూస్తాడంటే, కుజుడిని శని చూస్తాడంటే మీకు చిన్నపాటి యాక్సిడెంట్స్ జరుగుతాయని అర్థమవుతుంది. ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, నీటి ప్రమాదాలు కానీ, రోడ్డు మీద ఎక్కువ ఉంటుంది, ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీ వ్యాపారాల్లో డల్ అయిపోతాయి. ముఖ్యంగా శరీకారకత్వాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లాసులు రావడానికి, భూముల వల్ల తగాదాలు ఉండడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మిమ్మల్ని కించపరుస్తున్నట్టు ఏమాత్రం కాదు. మీకు రెమెడీస్ కూడా చెప్పుకుందాం. ఆ ప్రభావం ఈ గ్రహాల వల్ల ఉంది కాబట్టి చెప్తాను తప్ప అసలు నాకు మనసులో ఏమాత్రం ఇష్టం ఉండదు బ్యాడ్ చెప్పడం. కానీ తప్పట్ల అది చెప్పాలి, దానికి తగ్గట్టుగా పరిష్కార మార్గాలు చెప్పాలి, మిమ్మల్ని ముందుగా జాగ్రత్త చేయాలి. అదే నా ఉద్దేశం. మిమ్మల్ని ఏమంటారంటే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటాం కదా, అలా ఉండడం కోసం చేస్తున్నారండి. జాగ్రత్తగా ఉండండి. కానీ ప్రొఫెషనల్గా, వృత్తిపరంగా మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు చక్కగా కోరుకున్న చోటికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ వస్తాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగా మీరు ఏ ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాల్లో దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. ఏదేమైనా మకర రాశి వారికి 12వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి ధనప్రాప్తి కలుగుతుందండి. ఎక్కువగా దేవుడికి సంబంధించినటువంటి దైవ పూజలు అంటారు సరే, అవి మీకు ఎక్కువగా చేసుకుంటారు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఏ ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా శని కుజుల వలన చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. అన్ని రాశుల వారికి బ్లడ్ కనపడము, యాక్సిడెంట్ జరగడము, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి జరిగిపోతుందా, ప్రతి వాళ్ళకి ప్రాణం పోతుందా, ఏం కాదు. కొంతమందికి అలా అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు మంచివాడు, అంటే మంచిగా లేడు, వక్రగతిగా ఉన్నాడు. కొంతమందికి మాత్రం, కొన్ని రాశులు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. కానీ ఏదేమైనా అందరికీ చెప్పాల్సిన సూచన ఏంటి, చెప్పదగ్గ సూచన ఏంటంటే శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజించడము, తైలాభిషేకం చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలాగే గాయత్రి మంత్ర సిద్ధి అవి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అలాగే స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వలన, వీలుంటే మోపిదేవిలో కానీ మీకు ఉన్న ఇష్టమైన చోట నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, అయితే ఒకసారి కుజ జపం చేయించుకోవడం వలన, కుజశనులు కాంబినేషన్ చిన్న పూజలు చేయించుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని వస్తుందండి. ఆ రోజు చేసే జపాలు, దానాలు, తర్పణాలు, అలాగే స్నానాలు, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాయంటే సందేహం లేదు. దక్షిణాయన పుణ్యకాలం రోజు, అంటే దక్షిణాయనం అంటే అర్థం ఏంటయ్యా అంటే సూర్యభగవానుడు 17 తారీఖు నుంచి 16 కూడా అవ్వచ్చు అనుకోండి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి రావడమే దక్షిణాయన పుణ్యకాలము అంటాం. అంటే దక్షిణాయనం అంటే ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ వరకు, డిసెంబర్ జనవరి వరకు ఉంటుందండి. ఆ కాలంలో రాత్రి ఎక్కువ ఉండడం, పగలు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మంచి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా దక్షిణాయన పుణ్యకాలంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ పుణ్యకాలం వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఆ రోజుని చేసే పూజలు చాలా అద్భుతం అండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా వస్తుంది 23వ తారీఖుని. 23వ తారీఖుని మాస శివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, అలాగే సాయంత్రం పూట ఆయనకి శివుడు అభిషేకాలు చేయించడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల, అలాగే 29వ తారీఖు నాగపంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల, 30వ తారీఖు సూర్యభగవాన్ ఆరాధించడం వల్ల, అంటే మీకు ఏ విధంగా పూజలు చేసుకుంటే ఆ విధంగా మనస్ఫూర్తిగా, ప్రేమగా, డెడికేటెడ్గా పూజలు చేసుకోవడం వల్ల, మీకు ఇష్టమైన దేవుని పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషం వారిని పూజించడం వల్ల కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.